బాబాయ్, ఏంటి బాబాయ్ డల్గా ఉన్నావు? ఏముంది బుజ్జి, రూపాయి కూడా పెట్టి ₹1,00,000 దాచాను. ₹1,00,000 ఎత్తుకొని కోడి పందాలకు వెళ్ళాడు నా కొడుకు. ఏం చేస్తాడో ఏంటో, నాకు కాలు చేతులు ఆడతలేదు. నువ్వేం బాధపడ మాకు బాబాయ్, నీ కొడుకే కాదు అందరు కొడుకులు అలాగే చేస్తున్నారు. అదిగో నీ కొడుకు వస్తున్నాడు చూడు. నాన్న, ఒక ₹1000 ఇవి కావాలి. పొద్దున ఉన్న డబ్బులు ఎత్తుకెళ్ళారు, సిగ్గులేరా మళ్ళీ డబ్బులు అడుగుతానికి? ఏంటి అరుస్తున్నావేంటి? తీసుకెళ్ళిన డబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు నా ₹1000 ఇస్తావా లేదా? నా దగ్గర రూపాయి బిల్ల లేదురా, ఏం చేసుకుంటే చేసుకో. పండగ రోజు ₹1000 ఇవ్వలేదు, నువ్వేం తండ్రి పోయా? ఛీ! అరే నానా ఇట్రా. ఏంటి? అరే నానా, ₹1000 గురించి నువ్వు అంత కోపడుతున్నావే. నువ్వు పొద్దున్న తీసుకెళ్ళిన డబ్బులు కూడా పెడతానికి మీ అమ్మకు నాకు 5 ఏళ్ళు పట్టిండ్రా. డబ్బులు ఇల్లు ఏంటో ఇప్పుడు నీకు తెలియదు, రేపు పెళ్ళి పిల్లలు పుడితే కానీ అప్పుడు డబ్బులు ఇల్లు ఏంటో తెలుసుద్ది. పండగ రోజు అమ్మా నాన్నతో సంతోషంగా ఉండాలి కానీ వేలకు వేళ్ళు ఆటల్లో పోగొట్టుకుని అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకూడదు. నన్ను క్షమించు నాన్న, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను.